వెల్కమ్ టు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కార్నర్. మనకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో కెమిస్ట్రీకి సంబంధించి నేను ఆహ్, కొన్ని వీడియోస్ ఇప్పటివరకు నేను చేశాను. సో, ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ రసాయన పదార్థాలు, వాటికి సంబంధించిన వ్యవహార నామములు, నెక్స్ట్ వాటికి సంబంధించిన సాంకేతికాలు అంటే ఫార్ములాస్ గురించి మనము ఈ వీడియోలో చూద్దాం. మొత్తం కలిపి మనకు 27 ఉన్నాయి. ఆ 27లో మనకు ఒక బిట్టు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. చాలా చాలా ముఖ్యమైన వీడియో ఇది. సో, ఫస్ట్‌ది కాల్షియం కార్బోనేట్. సో, దీనికి మనకు వ్యవహారం సున్నప్రాయ అంటాము. దీని యొక్క ఫార్ములా CaCO3. నెక్స్ట్‌ది కాల్షియం ఆక్సైడ్. దీన్ని పొడి సున్నం అంటారు. దీని యొక్క దీని యొక్క ఫార్ములా CaO. నెక్స్ట్‌ది కాల్షియం హైడ్రాక్సైడ్, తడి సున్నం అంటారు. దీని ఫార్ములా CaOH2. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్, దీన్ని చాకలి సోడా అంటారు. దీని యొక్క ఫార్ములా Na2CO3. నెక్స్ట్‌ది సోడియం బైకార్బోనేట్, వంట సోడా అంటారు. దీని యొక్క ఫార్ములా NaHCO3. నెక్స్ట్ సోడియం క్లోరైడ్, సాధారణ ఉప్పు, NaCl అన్నమాట. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, దాహక సోడా, NaOH. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, దాహక పొటాష్, KOH అన్నమాట. నెక్స్ట్ 9వది నైట్రస్ ఆక్సైడ్. దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటాం, చాలా పాపులర్ ఇది. సో, దీని యొక్క ఫార్ములా N2O అన్నమాట. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్, రసాయనాల రాజు ఇది. సో, ఇది H2SO4. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్, జిప్సము, దీని యొక్క నామం CaSO4 2H2O అనేది దీని యొక్క ఫార్ములా. నెక్స్ట్ పొటాషియం నైట్రేట్, సూర్యకారం, KNO3. నెక్స్ట్ అమ్మోనియం క్లోరైడ్, నవాసారం, NH4Cl. నెక్స్ట్ రెడ్ లెడ్, సింధూరం, PB3O4. నెక్స్ట్‌ది సోడియం థయోసల్ఫేట్, హైపో, Na2S2O3 5H2O. నెక్స్ట్‌ది మనకు ఫెర్రస్ సల్ఫేట్, అన్నభేది, ఇది FeSO4 7H2O. దీని యొక్క ఫార్ములా. నెక్స్ట్ లెడ్ ఎసిటేట్, దీన్ని షుగర్ ఆఫ్ లెడ్ అని పిలుస్తారు. దీని యొక్క ఫార్ములా CH3COO2Pb. నెక్స్ట్‌ది కాపర్ సల్ఫేట్, బ్లూ విట్రియాల్, CuSO4 5H2O. నెక్స్ట్ జింక్ సల్ఫేట్, వైట్ విట్రియాల్, ZnSO4 7H2O. నెక్స్ట్ లెడ్ మోనాక్సైడ్, లిథర్జీ, PbO. నెక్స్ట్ పొటాషియం అల్యూమినియం డబుల్ సల్ఫేట్, పటిక, తర్వాత K2SO4 Al2SO4 3 24H2O. నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ లవణం, సో MgSO4 7H2O. నెక్స్ట్ మీథేన్, మార్స్ గ్యాస్, దీని యొక్క ఫార్ములా CH4. నెక్స్ట్ ఘన కార్బన్ డైఆక్సైడ్, పొడి మంచు, దీని యొక్క నామం, దీని ఫార్ములా ఘన CO2. నెక్స్ట్ అసిటిక్ ఆమ్ల జలద్రావణం, వెనిగర్, తర్వాత సజల CH3COOH అన్నమాట. నెక్స్ట్‌ది సెల్యులోజ్ నైట్రేట్, కృత్రిమ దారం, దీనికి ఫార్ములా అంటే ఏం లేదు. నెక్స్ట్ లాస్ట్‌ది సుక్రోజ్, ఇది పంచదార, దీని యొక్క ఫార్ములా C12H22O11 అన్నమాట. సో, ఇవి మనకు చాలా ముఖ్యమైన అంశాలు. తర్వాత ఇక్కడ వివిధ పదార్థముల ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకు నీరు 0 డిగ్రీలు 100 డిగ్రీల దగ్గర
అంటే ఎక్కువ ఇది హీట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మైనం 60 దీన్ని ఎంతైనా సరే వేడి చేయొచ్చు. పీక్ కట్ ఏం లేదు. నెక్స్ట్ పాదరసం -37 357 డిగ్రీలు అండ్ ఈథర్ -120 డిగ్రీలు 35 డిగ్రీలు. తర్వాత గాజు 1127 డిగ్రీల సెల్సియస్. తర్వాత దీనికి పీక్ అంటూ ఏం లేదనమాట. సో, నెక్స్ట్ ఇనుము అంతే 15 -15 37 డిగ్రీల సెల్సియస్. తర్వాత దీనికి మరుగు అనేది ఏం లేదనమాట. సో, అలా. నెక్స్ట్ ఇది భూపటలంలో అత్యధికంగా లభించే మూలకాలు ఆహ్, భార శాతంలో ఇచ్చారు. సో, మనకు ఆక్సిజన్ వచ్చి 46.6, సిలికాన్ 27.7, అల్యూమినియం 8.1, ఐరన్ 5%, తర్వాత కాల్షియం 3.6, సోడియం 2.8, పొటాషియం 2.6, మెగ్నీషియం 2.1, నెక్స్ట్ టైటానియం 0.44, హైడ్రోజన్ 0.14 అండ్ ఫాస్ఫరస్ 0.2, మ్యాంగనీస్ 0.1. సో, ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ రేపటి నుంచి మీకు ఈ యొక్క ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లీష్‌లో నేను మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.